గతంలో 2018లోనే ఒక భీమవరం హాస్పిటల్‌కి సంబంధించి, ఏరియా హాస్పిటల్‌కి సంబంధించి 50 పడకలకి 10,15,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్‌లో 50 పడకల నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడం, అది చాలా ఓల్డ్ బిల్డింగ్ అవ్వడం, అలాగే అక్కడ స్థలం కూడా లేదు. ఎందుకంటే పోలీస్ క్వార్టర్స్ సంబంధించి, అలాగే డాక్టర్స్ క్వార్టర్స్ సంబంధించి అయన్నీ నిర్మాణాలు తొలగించినా కూడా అక్కడ స్థలం సరిపోని పరిస్థితి 50 పడకలకు సంబంధించి. పైగా పోలీస్ క్వార్టర్స్ ఇవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంగీకరించకపోవడం, ఇవన్నిటి కారణంగా దానికోసం ఆ 10,15,00,000 నిధులు తరలిపోకుండా, వెనక్కి మళ్ళీ పోకుండా, అలాగే 50 పడకలు హాస్పిటల్ అదనపు సౌకర్యాలు కల్పించడం కోసం 2 ఎకరాల భూమి కావాలంటే 2 ఎకరాల భూమి ఇవ్వడానికి ముందుగా సిద్ధపడ్డాం. అయితే మా డిమాండ్ ఏంటంటే ఏరియా హాస్పిటల్ కావాలి. గతంలో 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు నగరవాడకు వచ్చినప్పుడు ఏరియా హాస్పిటల్ కావాలని అడగడం జరిగింది. 100 పడకల ఏరియా హాస్పిటల్ అంటే ఎందుకు అవసరం వచ్చి అడిగామంటే, అప్పట్లో ఇక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్లు జరిగినా, ఇంకా ఏదైతే పిహెచ్సిలో జరగని మెడికల్ అదనపు సౌకర్యాలన్నీ కూడా తీసుకోవాలంటే కనుక ఏలూరు హాస్పిటల్ కానీ, లేదా గుంటూరు హాస్పిటల్ కానీ వెళ్ళే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండేది. ముఖ్యంగా దీనికి సంబంధించి భీమవరం, ఈ నరసాపురం ఈ ప్రాంత ప్రజలకి కాకుండా ఇంచుమించు కృష్ణా జిల్లా కృత్వేణు ప్రాంతం, ఆ ప్రాంత ప్రజలకు కూడా భీమవరం సౌకర్యంగా ఉండడం, ఆ ప్రాంత ప్రజలకు కూడా ఏరియా హాస్పిటల్ వస్తే కనుక అదనంగా వాళ్ళకి సేవ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ప్రజా ప్రయోజనార్థం అడగడం జరిగింది. అయితే అప్పట్లో అవలా. అయితే ఈ 10,15,00,000 సద్వినియోగం తీసుకురావడానికి వెనక్కి నిధులు పోకుండా 2 ఎకరాలు ఇచ్చినప్పుడు, ఏరియా హాస్పిటల్ కావాలని అడిగినప్పుడు 4 ఎకరాలు కావాలంటే 4 ఎకరాలు ఇచ్చి, ఆ డిజైన్స్ కూడా ఏరియా హాస్పిటల్ డిజైన్స్ కింద మార్పించి, తర్వాత 28.5 కోట్లు మళ్ళీ ఇంకొక 50 పడకలకి శాంక్షన్ చేయించి, దానికి మొదట విడత 10,15,00,000కి, తర్వాత 28.5 కోట్లతోటి ఏరియా హాస్పిటల్గా మళ్ళీ 50 పడకలకి శంకుస్థాపన చేసుకుని నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా. తర్వాత అదనంగా 28.5 కోట్లు శాంక్షన్ అయ్యి 50 పడకలకు సంబంధించి నిర్మాణం జరుగుతుంది. అయితే హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ ఏపీఎంఐడిసి ఇంజనీరింగ్ వాళ్ళు ఈ సైట్ కొలతలో అయ్యి సర్వే చేసి చెప్పమంటంలో రావడం జరిగింది. దీనికి సంబంధించి రోడ్డు నిర్మాణం ఒకటి గొలవంతిపు నుంచి 40 ఫీట్ రోడ్డు ఉంది, అది నిర్మాణం ఒకటి పూర్తి చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం. అలాగే కొమరాడు రోడ్డుకి కూడా అప్రోచ్ ఒకటి పెడితే కనుక అలా కాళమండలం, ఉండి నియోజకవర్గానికి సంబంధించి, అలాగే 2 టౌన్కి సంబంధించి, అలాగే ఇక్కడ భీమవరం మండలంలో ఒక భాగానికి సంబంధించి హాస్పిటల్కి రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. లేదంటే కనుక వీళ్ళందరూ కూడా అలాగే అంబేద్కర్ సెంటర్ నుంచి తిరిగి వచ్చి గొలవంతిపు రోడ్డు అంట హాస్పిటల్కి రావాలి. వాళ్ళ ప్రజల సౌకర్యార్థం కొమరాడు రోడ్డుకి అప్రోచ్, అలాగే ఏదైతే మెయిన్ రోడ్డు గొలవంతిపు రోడ్డు నిర్మాణం ఇవన్నీ కూడా చేయాలని చెప్పి అధికారులని, అలాగే ప్రజాప్రతినిధిని కోరుతున్నాను, ముఖ్యంగా కలెక్టర్ గారిని కూడాను. గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది భీమవరానికి సంబంధించి. ముఖ్యంగా మంచినీటి చెరువుకు సంబంధించి 62 ఎకరాల్లో అప్పట్లో 9 కోట్ల రూపాయలతోటి చెరువు తవ్వించిన తర్వాత ఈ రోజున భీమవరం పట్టణంలో తాగునీటి సమస్య లేదంటే కనుక, అలాగే దానికి సంబంధించి అనుబంధంగా అనేక ఓఎస్ఆర్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇక భీమవరం ప్రాంతంలో అసలు తాగునీటి సమస్య లేకుండా చేయడమే కాకుండా, భీమవరం నుంచి భీమవరం మండలానికి వెళ్ళే ఎల్జీపాడు ఏదైతే పంట కాలువలు ఇవన్నీ ఉన్నాయి కదా, డెల్టా మోడరైజేషన్లో భాగంగా సీసీ లైనింగ్ చేసి, ఎందుకంటే మన రేయల్తిప్ప తర్వాత కిందకెళ్ళే నీరు ఎలా ఉండేదంటే యనమదురు డ్రైన్ నుంచి లీకేజ్ అయ్యి మొలాసిస్ నీరుతో కలిపి కిందకి తాగునీటి కూడా అందలేని పరిస్థితి. ఆ సీసీ లైనింగ్ చేయించి వాళ్ళందరికీ చివరి వరకు కూడా పంట నీరు, స్వచ్ఛమైన నీరు అందించే కార్యక్రమం కానీ, అలాగే 82 ఎకరాల్లో టిట్ హౌసెస్కి భూసేకరణ కానీ, తర్వాత ఇంచుమించు యనమదురు డ్రైన్ మీద 4 అప్రోచ్ బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించడం కానీ, అలాగే ఇంచుమించుగా 2004 నుంచి 9 వరకు సుమారుగా గరగపుర దగ్గర ఒకటి, వేండ్ర దగ్గర ఒకటి, దీని మీద 4 బ్రిడ్జ్లు ఒకటి, నాగిడిపాలెం బ్రిడ్జిని టెండర్స్ తీసుకొచ్చి పిలిపించడం కానీ, అలాగే ఎల్వియాన్పురం దగ్గర ఒక బ్రిడ్జి కానీ, డేగాపురం దగ్గర బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా సుమారు 8-9 బ్రిడ్జిలు 5 సంవత్సరాల కాలంలోనే శాంక్షన్ చేయడం కానీ, పూర్తి చేయడం కానీ జరిగినాయి. అలాగే భీమవరానికి
జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకురావడం కానీ, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి మార్కెట్ యార్డ్ని శాంక్షన్ చేయించడం కానీ, అలాగే మనకి ఏదైతే R&Bకి సంబంధించి నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలన్నీ కూడా, అలాగే బైపాస్ రోడ్డు బ్రిడ్జ్ కానీ, బైపాస్ రోడ్డు కానీ, అలాగే మనం చూసుకుంటే కనుక సుమారు గొల్లవంతిప్ప కోట్లపాడుకు సంబంధించి ప్రజలకు సంబంధించి 700 ఎకరాల భూమి పట్టాలు ఇప్పించడం కానీ, అలాగే ఇందిరమ్మ కాలనీలో 700, ఎందుకంటే అప్పట్లో 2004-05 టైంలో ఏదైతే రైల్వే ట్రాక్ వారున్న ప్రజలందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించడానికి 700 ఇళ్ళు నిర్మించి ఇందిరమ్మ కాలనీ నిర్మించి ఇవ్వడం కానీ, ఇలాగా ల్యాండ్ మార్క్ లాంటి పనులు ఎన్నో కూడా చేయడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే కనుక భీమవరం నుంచి ఏదైతే మన లోసర వరకు కూడా ఈ రోడ్డుకి సంబంధించి 2008లోనే అప్పుడు R&B సూర్యనారాయణరాజు గారు నేషనల్ హైవే టు నేషనల్ హైవే కోర్ నెట్వర్క్లో ఇవన్నీ కలుపుతూ ఆయన అప్పట్లో మనం రిప్రజెంటేషన్ తీసుకెళ్లేసరికి ఆయన ఈ ప్రాంతవాసి అవ్వడం వల్ల ఇక్కడి నుంచి అక్కడ దాకా కోర్ నెట్వర్క్లో ఈ రోడ్డును అభివృద్ధి చేయడానికి, భీమవరం నుంచి ఇలాగా లోసర వరకు రోడ్డు అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క కోర్ నెట్వర్క్ దాంట్లో పెట్టడం జరిగింది. ఇలాగ రోడ్ల నిర్మాణం కానీ, బ్రిడ్జిల నిర్మాణాలు కానీ, తాగునీటి సమస్యకి సంబంధించి కానీ, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా కలెక్టరేట్ విషయంలో కానీ ఈ భీమవరాన్ని అన్ని రంగాల్లోనూ పైకి ముందుకు తీసుకెళ్ళడానికి, అభివృద్ధి చేయడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని తర్వాత వాళ్ళు కూడా కొనసాగిస్తూ అవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకి భీమవరం పట్టణం మోడల్ సిటీగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఎన్ని ఎకరాలు ప్రభుత్వ హాస్పిటల్కి? 4 ఎకరాలు ఇచ్చి 4 ఏకర్స్, అంటే 2 ఏకర్స్ ఇచ్చినప్పుడు 4 ఏకర్స్ కండిషన్ ఏరియా హాస్పిటల్కి 4 ఏకర్స్ కావాలంటే 4 ఏకర్స్ ఇవ్వడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన 10,15,00,000కి అదనంగా మనం 28.5 కోట్లు శాంక్షన్ చేయించుకుని ఈ 100 పడకలకి పూర్తి చేయడానికి మనం 2019 నుంచి 24 మధ్యన కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు ఏదైతే డంపింగ్ యార్డ్ గురించి యనమదుర్తి డ్రైన్ పూర్తి చేస్తున్నారు, వర్షాల్లో ఆయన వచ్చి ఆ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ దీనికి డంపింగ్ యార్డ్ లేదు అని చెప్పినప్పుడు, ఎందుకంటే 2004 నుంచి 9 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, తర్వాత 19 వరకు నేను ఎమ్మెల్యేగా లేను, ఇంచుమించు 10 సంవత్సరాలు అనుకుంటాను. అప్పుడున్న సమస్య, అప్పుడు ఆ సమస్య పరిష్కారం అవ్వడం ఆయన ముఖ్యంగా ప్రజల దృష్టికి, రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది ఒక రకంగా స్ఫూర్తి అనుకోవచ్చు, లేకపోతే ఒక డైరెక్షన్ ఇచ్చారు అనుకోవచ్చు. నేను 2019 ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే ఒక 25 ఎకరాలు అనాకోడేరు దగ్గర ల్యాండ్ తీసుకోవడానికి ప్రభుత్వం ఉంది, తీసుకోవడానికి ప్రయత్నించాం. దానికి సంబంధించి చాలామంది కోర్టులకు వెళ్ళి అడ్డగిస్తే 6.5 ఎకరాలు తాడేరు దగ్గర భూమిని సేకరించి కంపోస్ట్ యార్డ్ కోసం సేకరించడం జరిగింది. మరి దాన్ని కూడా తొందరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తే భీమవరం యొక్క ఈ కంపోస్ట్కి సంబంధించిన సమస్య కూడా పరిష్కారం చేసినట్టు అవుతుందని, అలాగే ఏదైతే టిట్కో హౌస్కి సంబంధించి సుమారు 2019 నుంచి 24 లోపల సుమారు 4,000 మందికి అక్కడ మేము అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాంట్లో ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. అయితే మిగిలిన ప్లాట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అవి కూడా వాళ్ళందరికీ అందిస్తే కనుక, ఎందుకంటే వాళ్ళ దాంట్లో దిక్కు ముందే వాళ్ళందరికీ బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంది. వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ తొలగించి దాని మిగతా ప్లాట్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అందిస్తే చాలా సంతోషం. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ గారు కానీ, అలాగే మన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారు కానీ, అలాగే రాజ్యసభ సభ్యులు పాకే సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఏం లేదండి, ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే నాకు 2022లో తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చింది. ఎండింగ్లో అప్పట్లో ఆహ్వానం వచ్చినప్పుడు మనం దాని గురించి ఏం సమాధానం చెప్పలా. అంటే అప్పట్లో 2022లోనే ఎండింగ్లో చంద్రబాబు నాయుడు గారు మనల్ని గుర్తించారు అనే ఒక కృతజ్ఞత భావం అయితే ఉంది. అంతేగాని నేను ఏ పార్టీలోకి ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళాలని నేనేమో అనుకుంటాను. గతంలో కూడా
10లో ఎప్పుడో జాయిన్ అయ్యాం వైఎస్ఆర్సీపీలో. ఇప్పుడు కూడా నన్ను ఆయన కౌరమ్యంతో వెళ్ళి కలిశాను. ఆయన పార్టీలో జాయిన్ అవ్వమంటే నాకు రాజకీయాల మీద అంత ఇంట్రెస్ట్ ఏం కాదు, యాక్టివ్గా పదవి మీద వ్యామోహం అయితే లేదు. కానీ అప్పట్లో కూడా అడిగినప్పుడు ఏంటంటే సరే ఇంటికి వస్తే జాయిన్ అవుతానని అన్నాను. ఎందుకంటే అంత పెద్ద పార్టీ అధ్యక్షుడు మన ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన ఉద్దేశంతోటి ఆయన ఇంటికి వచ్చి జాయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నన్ను ఎవరన్నా పిలిచిన అవసరం ఉందో, ప్రజలు ఏమన్నా నన్ను కోరుకున్నారు లేదు పార్టీకి అవసరం అని అనుకుని నన్ను పిలిస్తే అప్పుడు నేను నా మిత్రులు శ్రేయోభిలాషులు వాళ్ళతో ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వస్తే కనుక వెళ్ళి జాయిన్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, లేకపోతే ఎవరు గుర్తించి అడిగితే కనుక వాళ్ళ యొక్క ప్రపోజల్ని అందరికీ మా శ్రేయోభిలాషులకి మిత్రులకి అందరి దృష్టిలో పెట్టి, లేదా పవన్ కళ్యాణ్ గారా లేకపోతే బీజేపీ వారా ఎవరు ఆహ్వానిస్తే కనుక అప్పుడు మా మిత్రులతోటి శ్రేయోభిలాషులతోటి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.